పరశుమన్ తెలుగుడు. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక మొట్టమొదటి శాలరీకి సంబంధించి మాట్లాడుకుందాం. నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం జాబ్ ట్రై చేసినా చాలా చోట్ల, అంటే చదువుకు సంబంధించి ఏం జాబ్ ట్రై చేసినా దొరకలేదు. అప్పుడు మా మెయిన్ రోడ్లో ఉన్న, కాకినాడలో ఉన్న మెయిన్ రోడ్లో ఉన్న ప్రతి షాప్కి వెళ్ళి ఏమైనా జాబ్ ఉందా అని అడిగి ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో జాబు కుదిరింది. సో అప్పుడున్న టైంకి చాలా శాలరీ తక్కువ అనుకో. ఆ టైంలో ఇంకా అతను ఏం చెప్పినా, ఏం పని చెప్పినా, నేను చేస్తానన్నమాట. అంటే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. సో ఆ టైంలో నేను వెళ్ళి ఒక 1 month చాలా ఇబ్బంది అనిపించేది. స్టాండింగ్ ఆల్మోస్ట్ నుంచోనే ఉండాలి, రోజంతా నుంచోనే ఉండాలి. చాలా కష్టపడి ఆ 1 month కంప్లీట్ చేశాను. సో ఆ 1 month కంప్లీట్ చేసినప్పుడు ఎంతైతే బాధపడుతూ, అంటే జాబ్ కొత్త కాబట్టి, ఫస్ట్ జాబ్ కాబట్టి బాధపడుతూ కంటిన్యూగా, అంటే ఎప్రిసియేషన్ అయితే వచ్చేది. అంటే టీవీ ఎలక్ట్రానిక్స్ షాపు కొంచెం మాట్లాడడం అది అందరికీ నచ్చి అట్లీస్ట్ ఎంతో కొంత ఎప్రిసియేషన్ అయితే వచ్చేది. కానీ అంటే మనకి పని అయితే బాగా చేయగలిగేవాడిని. కానీ సో ఆ పని కొత్త వల్ల లోపల చాలా బాధగా ఉండేది. సో ఆ 30 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు శాలరీ రోజు. సో ఆయన అప్పుడున్న శాలరీ బట్టి ఒక స్టార్టింగ్లో 2200 సంథింగ్ ఎంతో శాలరీ, ఫస్ట్ శాలరీ అది. సో ఆ శాలరీ చేతికి ఇచ్చారు. సో ఆ శాలరీ 2200 పాకెట్లో పెట్టుకున్నప్పుడు సైకిల్ ఫోటాన్ సైకిల్ ఉండేది, ఇప్పుడు బండి కూడా లేదు. సో ఆ సైకిల్, ఆ డబ్బులు జేబులో పెట్టుకొని, అంటే అప్పటికే చాలా బర్డెన్స్ ఉండేవి. అంటే నాకు వచ్చిన శాలరీ కంటే ఎక్కువ బర్డెన్స్ ఉండేవి. అవన్నీ క్లియర్ చేసేసిన ఈ శాలరీ పూర్తిగా ఇచ్చినా నాకు ఆ మంత్కున్న బర్డెన్ అయితే క్లియర్ అవ్వదు. సో కానీ ఫస్ట్ శాలరీ ఏం చేయాలి అని సైకిల్ తొక్కుతూ వెళ్తూ మెయిన్ రోడ్లోంచి అలా వెళ్తూ ఉండగా ఆలోచన వస్తుంది. సో నేను ఇంత కష్టపడ్డానే, 30 రోజులు కష్టపడ్డాను. సో 30 రోజులు కష్టం ఈరోజు చేతికి వచ్చింది. సో అంటే నాకు మా ఊరు కొనేసినంత ఆనందం వచ్చేసింది. అంటే నాకు శాలరీ వచ్చింది, జీతం వచ్చింది, అంటే చాలా ఎక్కువ డబ్బులు ఉన్నట్టు ఫీలింగ్ నాకు జేబులో. సో అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుండగా సో నాకు అనిపించింది, 30 days కష్టపడి పనిచేసా కదా, అట్లీస్ట్ నా కోసం మళ్ళీ ఇంకో 30 days కష్టపడితేనే కానీ మళ్ళీ శాలరీ రాదు. ఇంకొక 30 రోజులు పనిచేస్తే కానీ నాకు శాలరీ రాదు. సో అందుకు ఈ శాలరీలో ఎంతో కొంత నా సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలి అని నేను అనుకున్నాను. సో సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుంటే, అంటే అప్పుడు అనిపించింది, అప్పుడులో కొత్త, అంటే అప్పుడప్పుడు తాగేవాళ్ళం బియర్, ఫ్రెండ్స్తో కలిపి ఒక 2-3 కలిసి తాగేవాళ్ళని. సో గ్లాసులు వేసుకొని. సో అలా అటువంటి టైంలో ఫస్ట్ జీతంతో బియర్ తాగాలి అని అనిపించింది. సో బియర్ తాగాలనిపించి వెళ్ళి షాప్ దగ్గర బయట సైకిల్ స్టాండ్ వేసి నుంచుంటే అక్కడ చూస్తే కౌంట్ చేస్తే అమౌంట్ సరిపోదు. ఇప్పుడు నేను బియర్ తాగేస్తే ఒకళ్ళు క్లియర్ చేయడానికి డబ్బులు సరిపోవు. సో అప్పుడు ఏం చేయాలని అనిపించింది. సో ఓకే, పెద్ద బియర్, చిన్న బియర్, 2 స్మాల్ బియర్, బిగ్ బియర్ ఉంటుంది. సో అప్పుడు అనిపించింది, ఓకే ప్యారలల్ చేద్దాం. సో పూర్తిగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఒక చిన్న బియర్ తాగుదాం. సో అప్పుడు కొంచెం అట్లీస్ట్ కొంచెం తక్కువ వద్దని చెప్పి నేను వెళ్ళి బడ్వైజర్లో చిన్న బియర్ ఉంటుంది, బ్రాండ్ బడ్వైజరే. సో బడ్వైజర్లో చిన్న బియర్ కొనుక్కున్నా. ఆ బియర్ కొనుక్కొని కవర్లో పెట్టించాడు, బ్లాక్ కవర్లో. అది సైకిల్కి వెనకాల క్యారియర్ ఉంటుంది కదా, క్యారియర్కి పెట్టి వెళ్తుంటే అప్పటికే టైం వచ్చి 10 o'clock ఎంతో అయిపోయింది. మా సైడ్ ఆల్మోస్ట్ 9 దాటితే చాలా చీకటిగా ఉంటాయి. కొన్ని స్ట్రీట్లో చాలా ఎంప్టీగా ఉంటుంది, సరిగా ఇల్లు లేని ఇదంటే చాలా ఎంప్టీగా చీకటిగా ఉంటుంది. ఆ వీధిలోంచి వెళ్తుంటే సడన్గా కొంచెం ఆగి అక్కడ చీకట్లో తాగేద్దాం అనిపించినప్పుడు కరెక్ట్గా నేను బండి స్టాండ్ వేసి దానికి సైకిల్కి ఆ బాటిల్ తీసుకున్నా. బాటిల్ ఓపెన్ చేద్దామని అనుకున్నప్పటికీ ఏదైనా కొంచెం ఫ్రీ అయ్యి, కొంచెం రిఫ్రెష్ అయ్యి, వాష్రూమ్ యూజ్ చేసి ఫ్రీ అయ్యి తాగుదాం అనుకుని ఆ బియర్ బాటిల్ అలా దాని మీద సైకిల్ మీద ఇలా పెట్టి వెళ్ళి పిసాబ్ కొట్టి జస్ట్ ఇలా తిరిగాను. ఆ క్యారియర్ మీద ఉన్న బియర్ బాటిల్ కింద పడి పగిలిపోయింది. సో ఆ చిన్న బియర్ కొనుక్కోవడానికి కూడా నేను చాలా ఆలోచించి కొనుక్కున్నాను నేను. సో అట్లీస్ట్ అది ఫస్ట్ శాలరీతో కొన్న బియర్ అట్లీస్ట్ నేను తాగి ఎంజాయ్ చేయలేకపోయాను. నాకు చాలా బాధేసింది. అంటే ₹1 నా కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఇంత ఆలోచించాను. ప్రాబ్లమ్స్ సచ్చే వరకు ఎప్పుడూ ఉంటాయి.
మనం సచ్చే వరకు ఉంటాయి. అంటే ఎవరి రేంజ్ తగ్గ ప్రాబ్లమ్స్ అడుగుంటాయి. సో నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టిన లోన్ మీదే కడతారు. అది కూడా బర్డెనే, అది కూడా వాడు కట్టాలి, క్లియర్ చేయాలి. సో అంటే ఎవరి రేంజ్ తగ్గట్టు వాడికి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నాకు అనిపించింది అంటే నా కోసం నేను తాగడానికి, నేను ఎంజాయ్ చేయడానికి ఎంతగా ఆలోచిస్తే అది కూడా నోటి వరకు రాలేదు. సో అని అనిపించి అప్పుడు ఒక్క సెకండ్ కూడా ఇంకా ఆలోచించలేదు. సీరియస్గా మళ్ళీ సైకిల్ తిప్పాను, మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళాను, పెద్ద బియర్ కొనుక్కునే ఈసారి బడ్వైజర్. సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ వచ్చాను, ఆ బియర్ పూర్తిగా తాగేసి ఇంటికి వెళ్ళాను. సో అప్పుడు తాగినప్పుడు నాకు అనిపించింది అంటే ఏది కూడా మన చేతి వరకు వచ్చినంత మాత్రాన అది మందైపోదు. సో అది మనకి రాసిపెట్టి ఉండాలి. సో అప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కోసం ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా మనసు పాటు చేసుకోవడం మానేశాను. నేనైతే నా కోసం చెప్తున్నా. సో మీరు ఎలా అయితే ఉంటారో నాకు తెలియదు, కానీ అంటే అనుకుంటాం మనకు మనం, నాకే దేవుడు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా జాబే ఎందుకు పోయింది, నా డబ్బులే ఎందుకు పోయాయి, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నాకే ప్రతిసారి మోసం జరుగుతుంది, నాకే ఎందుకు అన్యాయం జరుగుతుంది. ప్రతిసారి చాలామంది అనుకుంటారు. నేను కూడా చాలా రోజులు నేను కూడా అనుకున్నా. సో నాకు అప్పుడు అనిపించింది నాకే కాదు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ లోకజ్ఞానం కొంచెంగా పెరుగుతుంది. అప్పుడు అనిపించింది అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్, అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన లైఫ్లో ఏదైతే చేయాలనిపిస్తే అన్నీ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే రేపు కూడా మనమే పని చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో రేపు పని చేయాలంటే ఈరోజు మనం బ్రతికుండాలి, ఈరోజు మనం సంతోషంగా ఉండాలి, ఈరోజు మనం స్ట్రాంగ్గా ఉంటేనే రేపు మనం అనుకున్న పని సాధించగలం. అలాగా మైల్డ్గా ఉండి అన్నీ టైట్ చేసుకొని చాలా ఇబ్బంది పడి ఉండాలంటే రేపు మళ్ళీ మనమే పని చేయాలి కదా. సో మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి, ఎవడో సాల్వ్ చేయడు. సో అది మన చేతిలో ఉంది. అంటే ముందు మనం సాల్వ్ చేయాలంటే ముందు మనం బలంగా ఉండాలి. సో ఆ బలంగా ఉండడానికే ఆత్మస్థైర్యం పెంచుకొని ముందుకెళ్తూ ఈరోజు మీ ముందు ఇలా వీడియో చేయగలుగుతున్నా. నిజంగా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా విషయాల్లో ఇబ్బందులు పడ్డాను. సో అయినా సరే ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి నా లైఫ్ స్టైల్లో ఎలా అయితే ముందుకెళ్ళగలను అలా ముందుకు వెళుతూ ఉన్నాను. మీరు కూడా ప్రాబ్లమ్స్ని సీరియస్గా తీసుకోకుండా రేపు మనం ఉంటామో ఉండమో తెలియని ఈ లైఫ్లో ఈరోజు సంతోషంగా ఉండడానికి, ఈరోజు ఎలాగైతే మనం హ్యాపీగా ఉండగలం అంతవరకు మనం ప్రయత్నించి సెలవు తీసుకుంటా. ఫ్రెష్ మన తెలుగోడు. జై హింద్.